శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 25వ అధ్యాయం స్నాన విధి. ఋషిగణాలు రోమహర్షణ సూతుని, ఓ రోమహర్షణ ముని, లింగరూపంలో గల శివుని మూర్తియగు మహేశ్వరునికి పూజ ఏ విధంగా చేయాలో ఆ వృత్తాంతం తెలిపి మమ్మ కృతార్థులను చేయుడు అని ప్రశ్నించగా సూతుడు ఇట్లు చెప్పెను. ఋషిగణములారా, ఒకానొక సమయాన కైలాస పర్వతంపై శివుని చెంత ఆసీనురాలైన హిమవంతుని పుత్రి పార్వతి మహేశ్వరుడుకు శివుని ఇదే విషయం గురించి ప్రశ్నించగా పరమశివుడు ఉమాదేవికి లింగ పూజా విధి తెలిపి ఉండెను. అదే సమయాన సాలంకాయన పుత్రుడగు నంది అందాచెంతనే నిలబడి ఉండగా శివుడు చెప్పిన ఆ వృత్తాంతమంతా వినటచే నంది బ్రహ్మపుత్రుడగు సనత్కుమారునికి తెలియజేశను. ఆ సనత్కుమారుని నుంచి మహాతేజస్వియగు వ్యాసుడు వేద సంహితాలైన అనేక లింగ విధుల గురించి తెలుసుకొనెను. నేను నంది ముఖం ద్వారా విన్న శివార్చన విధి విధానం విన్నది విన్నట్టుగా మీకు తెలుపుతున్నాను అని నంది ఇట్లా చెప్పెను. పిమ్మట బ్రాహ్మణులకు హితమైనది సర్వపాప నాశకము శివుని చేత పూర్వం చెప్పబడింది అగు స్నానాది పవిత్ర అర్చనా విధానం తెలుపుతున్నాను. ఈ విధానాన్ని అనుసరించి పవిత్ర స్నానం చేసి శంకర్ని ఒకమారు పూజించి పంచగవ్యం స్వీకరించిన వ్యక్తి సర్వ పాపాల నుంచి ముక్తుడగును. సర్వశ్రేష్ఠుడవగు పరమేష్టి పుత్ర, దేవాధిదేవుడకు శివునికి పూజ చేయుటకు ముందు బ్రాహ్మణులు ఇతరుల క్షేమం కొరకు పూజ చేయు వ్యక్తి ముందుగా 3 మార్లు స్నానం చేయాలని తెలుపబడింది. మొదట జలం చేత, అటు తర్వాత పవిత్రమగు భస్మం చేత స్నానం చేయాలి. అనంతరం మంత్ర స్నానం చేసి అప్పుడు పరమేశ్వరుని పూజ నడచాలి. ఏ వ్యక్తి అయినా తన ఆలోచనల్ని శుద్ధంగా ఉంచుకొనకుండా ఎడల అతడు చేయి స్నానం భస్మ స్నానంలో వ్యర్థంలే అగును. పవిత్ర భావనలు గల వ్యక్తి శివధ్యానాకర్షణ చేయ అధికారం కలవాడగును. అన్యుడైన వ్యక్తికి అట్టి అధికారం ఎన్నడూ ఉండదు. ఇందు ఆవంతయు సందేహం లేదు. మనోశుద్ధి లేని వ్యక్తి ఎన్ని నదులు, సరోవరాలు, జలాశయాల్లో స్నానం చేసినా ప్రళయాంతం వరకు శుద్ధుడు కాలేడు. మనుషుని మనోకమలం శుద్ధ భావధారతో వికసితమైనప్పుడు జ్ఞానరూపమగు సూర్యుని ప్రకాశం అతని అందలి తమస్సును దూరం చేయును. అట్టి మనోశుద్ధి చేతనే జన్మశుద్ధి జరుగును. భక్తులు మృత్తిక, గోమయం, తిలలు, పుష్పములు, భస్మము స్నానముల కొరకు సేకరించుకొని జలాశయ తీరంపై ఉంచుకోవాలి. పిమ్మట స్నానార్థం కుశలను జలమందు చల్లవలెను. పాద ప్రక్షాళన గావించుకుని జలాశయ తటంపై ఉంచిన పదార్థములతో శరీరంపై గల మాలిన్యాన్ని పోగొట్టుకొని పిమ్మట స్నానం చేయాలి. ఉద్ధృతాసి అనే మంత్రములను ఉచ్చరిస్తూ శరీరమును మరలా స్నానం చేసి శుద్ధిపరచుకోవాలి. కొద్దిపాటి పసుపు, పచ్చని మట్టి శరీరానికి పూసుకొని మరి ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి. గంధద్వారం దురాధర్షాం మంత్రం స్వయంగా పఠిస్తూ కపిల గోవు యొక్క తాజా గోమయమును శరీరంపై పూసుకోవాలి. పిమ్మట మలిన వస్త్రం త్యజించి శుభ్రమగు తెల్లని వస్త్రం ధరించి మరలా స్నానం చేయాలి. సర్వపాపముల నుంచి శుద్ధి కొరకు వర్ణదేవుని ఆహ్వానించి అనంతరం శివుని స్మరిస్తూ ధ్యానం చేసి 3 మార్లు ఆచమిస్తూ పవిత్ర జలాన మునకలిడి శివుని స్మరిస్తూ ఆఘమర్షణ మంత్రం జపించాలి. తన ఇంద్రియాలను వశమునందుంచుకుని భక్తుడగు నరుడు జలమధ్యాన నిలిచి సూర్య చంద్ర అగ్నులను స్మరించాలి. పిమ్మట మంత్రపూర్వకంగా మరి ఒక మారు ఆచమించాలి. పవిత్ర జలమధ్యాన నిలిచి గోశృంగం నుంచి తన శిరస్సుపై జలం పోసుకోవాలి. గోశృంగంతో కానీ లేక పలాసపత్రంనైనను దొప్పగా చేసి దానితో నీటిని శిరస్సుపై పోసుకోవాలి. కుశలు పుష్పాల చేత కూడిన జలం చల్లుకోవాలి. ఓ మహామునులారా, తన శిరస్సుపై జలమును పోసుకున్న సమయాన భక్తుడొకవాడు తన పవిత్రత కొరకు తత్సంబంధిత దేవతలను మునుల రూపములను స్మరిస్తూ ఆయా మంత్రముల చేత ధ్యానించాలి. మంత్రముల యందు రుద్ర, పవమాన 2 శాంతి మంత్రాలు, సన్నోదేవి మంత్రమును 5 సద్యోజాత మంత్రాలు పఠించాలి. భక్తుడు తన మనస్సున పంచముఖుడగు త్రయంబక దేవుని ధ్యానించాలి. పిమ్మట ఆచమనం చేసి తమ సూక్తములందు చెప్పబడ్డ మంత్రముల చేత చేతికి పవిత్ర ధారణం చేసి కుడి చేతి అందు దర్భలను తీసుకొని శుభ్రమగ ప్రదేశంలందు కూర్చునాలి. తన కుడి చేతి అందుగల దర్భలను తీసుకొని వానితో తన శరీరంపై జలం చల్లుకొని మరలా ఆచమించాలి. తాను చేసిన పాపములు హింసల శాంతి కొరకై 4 వైపుల యందు నీటిలో ప్రదక్షిణం ఆచరించవలను. సర్వశ్రేష్ఠులకు మునీశ్వర్లారా, సమస్త బ్రాహ్మణలోక శుభం కొరకు నేను ఉత్తమమగు స్నానము ఆచమన విధిని మీకు ఎల్లరకు తెలియజేసి తిని అని చెప్పాను. స్నాన విధి అను 25వ అధ్యాయం సమాప్తం. 26వ అధ్యాయం పంచయజ్ఞ విధానం. నంది ఇట్లు చెప్పెను. స్నాన విధి అనంతరం భక్తుడు ఆయాత్ వరదాదేవి అను ఈ మంత్రం చేత వేదమాత మహాప్రభావవంతురాలకు గాయత్రీదేవిని ఆహ్వానించాలి.
ఆమెకు అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి 3 మార్లు ప్రాణాయామం చెయ్యాలి. పిమ్మట నిలబడియో లేక కూర్చొనియో ప్రణవ సహిత గాయత్రి మంత్రాన్ని జపించాలి. అతడు 1000 లేక 500 లేక అష్టోత్తర శతసంఖ్య గల 3 విధానాలలో ఏదో ఒక విధానంలో జపించాలి. మరలా అర్ఘ్యం సమర్పించి గాయత్రీదేవిని పూజించి శిరము వంచి ప్రణామం చేసి ఇత్యాది మంత్రం పఠించి విసర్జన చెయ్యాలి. తూర్పు వైపు చూస్తూ వేదమాత అయిన గాయత్రీదేవికి నమస్కరించి మరలా అంజలించి సూర్యభగవానునికి ఆదిత్య జాతవేదసం చిత్రం మొదలగు ఇతర మంత్రాలు కూడా జపిస్తూ ప్రార్థించాలి. పిదప మరలా సూర్యునికి బ్రాహ్మణులకు విధ్యనుసారం నమస్కరించాలి. అతడు ఋక్ యజుర్ సామవేదముల యందు గల సూర్య ప్రార్థనా మంత్రాలు జపించాలి. అనంతరం సూర్య బ్రహ్మ అగ్నులకు 3 మార్లు ప్రదక్షిణ చెయ్యాలి. అంతటా ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, సూర్య బ్రహ్మ అగ్నులకు మరలా నమస్కరించాలి. అటు తర్వాత సర్వాన్ ఆవాహయామి అని మంత్రం చెప్పి మునులు, పితరులు, దేవతలను వారి పేరు పేరున ఆవాహన చెయ్యాలి. తర్వాత తూర్పు లేదా ఉత్తర దిశకు తిరిగి ఆయా మునుల, పితరుల, దేవతల యొక్క వాస్తవిక స్వరూపాలను ధ్యానం చేయించు వారికి నమస్కృతులు అర్పించి విధియుక్తంగా తర్పణాలు సమర్పించాలి. దేవతలకు పూలు కలిసిన జలములతోనూ, ఋషులకు కుశసహిత జలతర్పణాలను, పితరులకు తిలసహిత జలతర్పణాలు సమర్పించాలి. అన్ని రకాలైన తర్పణాల యందు చందనం కలుపుట తప్పనిసరిగా చేయాలి. ఓ శ్రేష్ఠులకు బ్రాహ్మణులారా, దేవతలకు తర్పణాలు వదిలినప్పుడు యజ్ఞోపవీతం ఎడమ భుజంపై అనగా సవ్యంగా ఉండాలి. ఋషి తర్పణం విడిచినప్పుడు యజ్ఞోపవీతం మెడలో మాలలా ధరించాలి. పితృతర్పణానికి మాత్రం యజ్ఞోపవీతం కుడి భుజంపై అనగా అపసవ్యంగా ధరించాలి. సమస్త సిద్ధులు సిద్ధించుట కొరకు జ్ఞానవంతుడగు భక్తుడు, వేదార్థ జ్ఞానం ఎరిగినవాడు దేవతర్పణం చేతివేల అగ్రభాగం నుంచి వదలాలి. ఋషి తర్పణం చిటికన వేలి చివరి నుంచి వదలాలి. పితృతర్పణం మాత్రం కుడి చేతి వేలు, బొటనవేలి మధ్య భాగం నుంచి వదలాలి. ఈ విధంగా శ్రేష్ఠులారా, నరుడు బ్రహ్మ, దేవ, మనుష్య, భూత, పితృయజ్ఞాలను 5 యజ్ఞాలను నిత్యము నిర్వహించాలి. అతడు పవిత్రాత్ముడై యజ్ఞకర్మయందు నిరతుడై ఉండాలి. వ్యక్తి తన వేద శాఖను అధ్యయనం చేయుటయే బ్రహ్మయజ్ఞం. పవిత్ర అగ్నియందు వండబడిన క్షీరాన్న హవనమే దేవయజ్ఞం. విధిపూర్వకంగా సర్వప్రాణులకు బలిని సమర్పించుటయే భూతయజ్ఞం. ఇది సర్వప్రాణులకు ఐశ్వర్యదాయకం. సర్వతత్వములు ఎరిగినవాడు, వేదపారంగతుడు ఒక విద్వాంసునికి ప్రణమిల్లి సమర్పించబడిన అన్నమునే మనుష్య యజ్ఞం అంటారు. పితరులకు ఇష్టపూర్వకంగా సమర్పించబడినదే పితృయజ్ఞం. సిద్ధులను ప్రాప్తింప చేసుకొనుటకు ఈ విధంగా పంచయజ్ఞాలను నిర్వహించుట కర్తవ్యం. ఓ బ్రాహ్మణులారా, సావధానంగా వినడు. ఈ యజ్ఞములన్నింటిలోనూ బ్రహ్మయజ్ఞం ఉత్తమమైనది. బ్రహ్మయజ్ఞాన్ని నిర్వర్తించువారు బ్రహ్మలోక ప్రతిష్ఠితులగుదురు. బ్రహ్మయజ్ఞం చేత బ్రహ్మ, ఇంద్రసహిత సర్వదేవతాగణము, విష్ణువు, నీలలోహితుడగు శంకరుడు, సర్వవేదములు, పితృగణములు ప్రసన్నులగుదురు. ఇందు సందేహించుటకు ఎట్టి ఆవశ్యకత లేదు. బ్రహ్మయజ్ఞం గురించి తెలిసిన బ్రాహ్మణుడు తన గ్రామానికి వెలుపల వేల కొలది పూరిండ్ల తరువాత అదృశ్యుడైపోయిన తూర్పు లేక పశ్చిమం లేక ఈశాన్య దిక్కులో తిరిగి వచ్చిన ఎడల బ్రహ్మయజ్ఞం కొరకు 3 మార్లు పవిత్ర ఆచమనం ఆచరించాలి. ఋగ్వేద రుక్కుల ప్రసన్నత కొరకు తన అంజలియందు పూర్తిగా నింపి ఉంచిన జలమును 3 మార్లు తాగాలి, అనగా ఆచమనం చెయ్యాలి. యజుర్వేద ప్రీతి కొరకు అతడు తన చేతులను జలం చే శుద్ధి చేసుకుని పిమ్మట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సామవేద ప్రసన్నత కొరకు అతడు తన శిరం వెనుక భాగాన్ని స్పృశించాలి. అథర్వవేదం అంగీరసుని ప్రసన్నత కొరకు బ్రాహ్మణుడు తన నేత్రాలను శుభ్రం చేసుకోవాలి, అనగా కన్నులను జలం చే శుద్ధి చేసుకోవాలి. బ్రాహ్మణుడు అష్టాదశ పురాణముల ప్రీతి కొరకు మొదటిదగు బ్రహ్మపురాణం నుంచి మొదలుపెట్టి అట్లే సౌర పురాణాది అష్టాదశ ఉపపురాణాల ప్రీతి కొరకు శైవాది పవిత్ర ఇతిహాసముల ప్రీతి కొరకు అతడు తన కర్ణములు, హృదయస్థానాలు స్పృశింప చేసుకోవాలి. సర్వకల్పములను తెలిసిన వారిలో శ్రేష్ఠతములైన ఓ మునులారా, పిమ్మట ఆ నరుడు ఆచమనం చెయ్యాలి. భక్తుడగు వాడు దర్భలను పరిచి లేక కుశాసనంపై కూర్చుని వామహస్త తలంపై కుడి చేతి పైభాగాన్ని ఉంచాలి. అతడి వేళ్లయందు సువర్ణం లేక కుశల యొక్క ఉంగరము ఉండాలి. గొప్ప ఏకాగ్ర చిత్తం కలవాడై భక్తుడగువాడు తన సూత్రానుసారం బ్రహ్మయజ్ఞాన్ని విధి ప్రకారం చెయ్యాలి. ఓ ద్విజోత్తమ, బ్రహ్మయజ్ఞం చేయక భోజనం చేయ బ్రాహ్మణుడు వరాహముల కడుపునందు జన్మించును. ఇందుకై తన వరాహముల కడుపందు జన్మించును. అందుకై తన క్షేమం కోరు వ్యక్తి ఎట్టి ప్రయత్నం చేతనైనా బ్రహ్మయజ్ఞం ఆచరించడం నియమం.
బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాత భక్తుడొక వ్యక్తి తాను స్నానం ఆచరించాలి. తన ఇంద్రియాలను వశంనందుంచుకున్న వ్యక్తి పవిత్ర జలం సేకరించి ఆ గృహమందు స్నానం చేయుటకు ప్రవేశించాలి. ఇంటికి బయట అతడు హస్తపాద ప్రక్షాళనం చేసుకోవాలి. పిమ్మట దేహశుద్ధికై భస్మస్నానం చేయాలి. ప్రణామం ద్వారా భస్మశుద్ధి చేసుకొనుట అవసరం. అది అగ్నియందు హోమం చేసిన తర్వాత మిగిలిన భస్మంతో చెయ్యాలి. సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు అగ్నిహోత్రాన్ని జ్యోతి సూర్య అను మంత్రం పఠించాలి. సాయంకాలంలో ఎంత జ్యోతిరగ్ని అను మంత్రంచే అగ్నిహోత్రం వెలిగించాలి. సూర్యుడు పూర్ణంగా ఉదయింపనప్పుడు అగ్నిహోత్రం చేయటం వ్యర్థమే అగును. అందుకే సూర్యుడు ఉదయిస్తూ ప్రకాశించు సమయమందు ప్రాతకాలాగ్నిని చేయుట పవిత్రము, శుభకరము. సత్యానికి సమానమైన పుణ్యం ఏదీ లేదు, అట్లే అసత్యానికి సమానమైన పాపము లేదు. ఈశాన మంత్రం జపిస్తూ అతడు తన తలపై భస్మం పూసుకోవాలి. తత్పురుష మంత్రం జపిస్తూ తన నుదుటిపై భస్మధారణ చెయ్యాలి. అఘోర మంత్రం జపిస్తూ తన వక్షంపై భస్మం పూసుకోవాలి. సుబ్రతులారా, వామదేవ మంత్రం జపిస్తూ తమ గుహ్యావయవాలపై భస్మం ధరించాలి. ఈ విధంగా సద్యోజాత మంత్రం పఠిస్తూ తన పాదాలపైన ప్రణవ మంత్రం జపిస్తూ తన శరీరమంతా భస్మం పూసుకోవాలి. పిమ్మట అతడు కాళ్ళు చేతులు కడుగుకొని అటు తర్వాత భస్మం తుడుచుకుని దేవదేవుడైన శివుని స్మరిస్తూ అపోహిష్ట అను మంత్రం, అట్లే ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల కొరకు మిగిలిన మంత్రాలు జపిస్తూ స్నానం చెయ్యాలి. ఓ బ్రాహ్మణులారా, ఈ విధంగా మీ క్షేమం, శుభముల కొరకు స్నాన ప్రక్రియా విధిని సంక్షేపంగా తెలిపి ఉన్నాను. ఏ వ్యక్తి అయినా ఒక మారు దీన్ని ఆచరించిన ఎడల అతడు పరమపద మోక్షప్రాప్తి పొందగలడు. పంచయజ్ఞ విధానము అను 26వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.